మీ అందరికీ మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆ దేవుని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ప్రతి ఉదయము మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు ఒక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ప్రతి ఉదయము వస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి అనేకులకి దీనిని అందించే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం చాలా బలమైనది. మనకు అనుదినము ఆహారము చాలా అవసరమండి. ఈ ఆహారం మనకు ఉంటేనే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. ప్రతిరోజు వాక్యం వినడం ద్వారా ఆత్మీయంగా బలపడతాం, ఆత్మీయంగా ముందుకు సాగుతాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. కాబట్టి ప్రతిరోజు వస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు విని ఆత్మీయంగా మేలులు పొందాలని నేను ఆశిస్తున్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. 1 కీర్తన 1 వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే కీర్తనలో రాయబడిన 1 కీర్తన 1 వచనం. మీరు ఆలోచించండి, ఒక పాటే ఏ విధంగా మొదలు పెట్టారు దావీదు గారు అని మనం ఆలోచిస్తే, ఆయన రాయడమే ఎలా మొదలు పెట్టారంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అన్నాడు. అండ్ ఈ పాట స్టార్టింగ్ లైన్ చూడండి ఎలా ఉందో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే దుష్టులకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. వారి ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు అని అంటున్నాడు. వాళ్ళు కీడు చేయాలని ఆలోచిస్తారు, వాళ్ళు చెడు చేయాలి అని ఆలోచిస్తారు, వాళ్ళు మోసగిస్తారు అని ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారని నువ్వు ఆలోచించొద్దు మిత్రమా అని అంటున్నాడు దావీదు గారు. బాగా మీరు ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఎంతమంది అండి, ఇప్పుడు ఎవరైనా ఒకరు షార్ట్కట్లో వేరే మార్గం గుండా ఎదిగిపోతుంటే సో మనం కూడా అలా సంపాదించేద్దాం అని అనుకుంటుంటారు. అన్యాయంగా సంపాదించడం చాలా ప్రమాదం అండి. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. వాళ్ళు ఎదిగిపోతున్నారు కాబట్టి మనం కూడా ఎదిగిపోవాలంటే అలాంటి ఒక రాంగ్ స్టెప్స్ వేస్తే మనం ఎదిగిపోవచ్చు అని అనుకొని ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. అది చాలా చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, మీరేం విత్తుతారో అదే మీరు కోస్తారు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవడం మంచిది కాదు. తర్వాత పాపుల మార్గమున నిలవక అనే మాట రాయబడింది. పాపుల మార్గం ఏంటి? వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళనంటే వీళ్ళు పాపం చేయడానికి ఇష్టపడతారు, పాపాన్ని వీళ్ళు ప్రేమిస్తారు, పాపమే కావాలని బ్రతుకుతారు. ఇప్పుడు ఈ పాపుల మార్గం ఎలా ఉంటుందంటే ప్రతిసారి పాపం చేయాలని ప్రోత్సహించేవాళ్ళు. ఉదాహరణకు మీకు స్నేహితులు ఉన్నారు. ఈ స్నేహితుల్లో ఎలాంటి వారు ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మపరీక్షణ చేసుకోండి. బికాజ్ నీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క ప్రవర్తన కానీ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెడిపోయిన స్నేహితులు మీ దగ్గర ఉంటే వాళ్ళు మిమ్మల్ని కూడా చెరిపేస్తారండి. వాళ్ళకు చుట్టకాల్చే అలవాటు ఉందనుకోండి, స్మోక్ చేసే అలవాటు ఉందనుకోండి, సిగరెట్ కాల్చుతూ ఉన్నారనుకోండి ఎక్కువగా, అలాంటి వారితో మీరు స్నేహం చేస్తే అతను ఏం చేస్తారో తెలుసా? తను కాల్చడం కాకుండా నిన్ను కూడా కాల్చమని చెప్తాడు. ఏం కాదు లేరా, ఒక్కటే లేరా, తీసుకోరా అని అంటూ ఉంటారు. లేకపోతే అతనికి మందు అలవాటు బాగా ఉందనుకోండి, మీకు కూడా ఆ మందు అలవాటుని మరి అలవాటు చేయాలని చూస్తాడు. ఒకవేళ అతనికి స్త్రీ పిచ్చి కానీ కామపు ఆలోచనలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువగా మీతో వాటి గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడు లేనిపోని ఫీలింగ్స్ని మీలో కలిగించి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తాడు అపవాది. కాబట్టి ఈ పాపుల మార్గంలో నిలవకుండా ఉండడమే మంచిది అని మరి వాక్యం సెలవిస్తుంది. మరి అదేవిధంగా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అని కూడా బైబిల్ చెబుతుంది. అపహాసకులు ఎవరు? వీళ్ళు ఎవరంటే జెలసీ పీపుల్. అందరినీ చూసి కామెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పని ఇంకేం ఉండదు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాడిట్ట, వీడిట్ట, వీళ్ళిలాగా, వాళ్ళలాగా, ఆ సేవకుడిలాగా, ఈ సేవకుడిలాగా, ఆ వ్యక్తిలాగా, ఈ వ్యక్తిలాగా అని చెప్పి పర్సనల్ కామెంట్స్ చేసుకుంటూ వాళ్ళ టైం అంతా కూడా వాటితోనే వేస్ట్ చేసేస్తుంటారు. కాబట్టి మీరు అలాంటి వారితో స్నేహం చేయకండి, అలాంటి వారితో కూర్చోకండి అని వాక్యము సెలవిస్తుంది. జెలసీ పీపుల్
వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అందరినీ కిందికి లాగాలి అని అనుకునే టైపు వీళ్ళు. సో వీళ్ళు ఎదగరు, వేరే వాళ్ళు కూడా ఎదగనివ్వరు, అలాంటి టైప్ అన్నమాట. కాళ్ళు లాగే బ్యాచ్ అన్నమాట వీళ్ళంతా కూడా. సో ఇలాంటి వారితో కూడా కూర్చోకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ స్నేహం ఎవరితో ఒకసారి ఆలోచించుకోండి. నీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, నీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎలాంటి వారితో నువ్వు జీవిస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి మిత్రమా. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితానికి ఇలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉంటే నిన్ను కిందికి లాగాలని చూస్తారు, నిన్ను ఎదగనివ్వకుండా చూస్తారు, నీకు పర్సనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, నీ మీద అసూయతో ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నీకు గనక స్నేహితులుగా, ఫ్రెండ్స్గా ఇలాంటి వాళ్ళు ఉంటే నీ అట్మాస్ఫియర్ కానీ నువ్వు కానీ పొల్యూట్ అయిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీ మీద జలసి పడేవారిని, నిన్ను కిందికి లాగాలని, నిన్ను ఎగరనివ్వకుండా చేయాలని, నిన్ను అపహాస్యం చేస్తూ హేళన చేస్తున్న వారందరికీ కూడా దూరంగా ఉండండి. మరి ముఖ్యంగా పాపం విషయంలో ప్రేరేపించేవారు, లేకపోతే దుష్టుల ఆలోచనలు కలిగించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వీటితో మీరు దూరంగా ఉంటేనే మంచిదండి. మీరు కాకిని ఈగల్ని రెండింటిని చూస్తే కాకి సహవాసం కాకులతోనే ఉంటుంది. ఈ కాకి ఎప్పుడు కూడా ఎదగాలని అనుకోదు, దానికి ఆ యాటిట్యూడ్ లేదు. కానీ ఈగల్ని చూడండి, అది ఎవరికి అందనంత ఎత్తులో ఎదగాలని అనుకుంటుంది. సో నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే నీ స్టాండర్డ్స్ని పెంచుకొని హై రేంజ్లోకి వెళ్ళేటట్టుగా ఉండాలి నీ యాటిట్యూడ్. పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ముందుకు సాగాలని అనుకునే విధంగా ఉండాలి నీ యాటిట్యూడ్. అంతేగాని కాకులతో కలిసిపోయి ఆ కాకులు వాళ్ళని కామెంట్ చేసుకుంటూ వీళ్ళని కామెంట్ చేసుకుంటూ అందరిని తిడుతూ అందరి మీద అసూయ ద్వేషాన్ని ఇలాంటి వాడిని నింపుతున్న వారితో నీ స్నేహం కనుక ఉంటే ప్రమాదం మిత్రమా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండి చక్కగా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ప్రేమతో ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలకు నాయన మీ మాటలను అందించాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ వాక్యము ద్వారా మేము ధ్యానించి మేము తెలుసుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని మీరు మాకు నేర్పించారు దేవా. అదేవిధంగా పాపులు మరి వారు చేసే కార్యక్రమంలో మేము పాల్గొనకూడదని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. మీ పిల్లలు తండ్రి ఒకవేళ దుష్టుల చేత వాళ్ళు తండ్రి పొల్యూట్ అయిపోతున్నారేమో, పాపులు నడిచే మార్గంలో వాళ్ళు నడిచి మీకు దూరం అయిపోతున్నారేమో దేవ, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుని వాళ్ళు పాడైపోతున్నారేమో. మీ పిల్లల్ని బాగు చేయండి, వారిని పవిత్రపరచండి, వారిని పరిశుద్ధపరచండి దేవ. మీ పిల్లలు నాయన పరిశుద్ధులతో సహవాసం చేయండి, పరిశుద్ధులతో సహవాసం చేసి పరిశుద్ధమైన మీ లోకంలో వాళ్ళు ప్రవేశించాలి. అట్టి విధంగా మీ పిల్లల్ని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవ. వారి ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టి నిలబెట్టండి తండ్రి. ఈ లోకంలో వారు ఏ విధంగా బ్రతకాలో మీరు కృప చూపిస్తూ, మీరు ఆశీర్వదిస్తూ, మీరు ముందుండి నడిపించాలని యేసయ్య పరిశుద్ధ నామం పెరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, మీరందరూ కూడా ప్రభు కృపలో ప్రభు ప్రేమలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.